హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత పాట పాడి దేవుని స్తుతించి, తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం మేం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా. నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే. నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే. అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే వారు. అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించురే. మా దేవుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. శత్రు గొల్యాతు సవాలు విసిరెగా, దేవుని ప్రజలంతా మౌనమాయగా. శత్రు గొల్యాతు సవాలు విసిరెగా, దేవుని ప్రజలంతా మౌనమాయగా. ఒక్క దావీదే రోషముతో లేచెగా, జీవము గల దేవుని నామాన్ని చాటెగా. ఒక్క దావీదే రోషముతో లేచెగా, జీవము గల దేవుని నామాన్ని చాటెగా. చిన్న రాయి వడిసె తోడ ఆత్మశక్తితో జయించేగా. హే చిన్న రాయి వడిసె తోడ ఆత్మశక్తితో జయించేగా. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం మేం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసురాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. హల్లెలూయా. మనం దేవుడైన యేసు ప్రభువు వారిని నమ్మి ఉన్నాము కాబట్టి మనం దేనికి దిగులు చెందవలసిన అవసరం లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు, దేనికి జడియవలసిన అవసరం లేదు.
మనం ధైర్యంగా, రోషం కలిగిన క్రైస్తవులుగా మనం ముందడుగు వేస్తే దేవుడే మన పక్షంలో ఉండి మనము 1000 అడుగులు ముందుకు వేసే సామర్థ్యాన్ని కూడా మనకి ఇవ్వగలడు. సో తప్పక ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన నామం పేరిట మనం గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తూ ఆయన నామాన్ని అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. మనం ఇప్పుడు వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో, మనం యాక్చువల్‌గా గత ఆదివారం గనుక చూసుకున్నట్లయితే, మనము మొదటి సమూయేలు గ్రంథం కాకుండా మనము వేరొక దానిపైన అంటే దేవుడు మనకు బోధించిన వాక్యం పైన మనం ధ్యానించినాము. అయితే ఈరోజు మనం మొదటి సమూయేలు గ్రంథాన్ని మరలా కంటిన్యూ చేస్తున్నాము. సో, అంతకుముందు 7 వారాలు మనం 7 అధ్యాయాలు తెలుసుకున్నాము. ఈరోజు మనం మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ధ్యానించుకుందాం. సో, యాక్చువల్‌గా ఈ అధ్యాయంలో ఏముంటుందంటే, సో ఇజ్రాయేల్ ఎలాగా షిఫ్ట్ అవుతుందనేది మనం చూడవచ్చు. అంటే యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే ఆ షిఫ్ట్ అనేది యాక్చువల్‌గా మంచి షిఫ్ట్ కాదు. ఒక రకంగా చూసుకున్నట్లయితే వారికి అపాయకరమైన షిఫ్ట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇజ్రాయేలీల పైన దేవుడైన యెహోవా వారు సమూయేలుని న్యాయాధిపతిగా ఉంచారనమాట. సో ప్రవక్తగా, యాజకునిగా, న్యాయాధిపతిగా ఉంచారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇజ్రాయేలీలు మాకు రాజు కావాలి అన్యజనుల వల్లే అని ఇక్కడ అడిగి యాక్చువల్‌గా దేవుని యొక్క ఆశీర్వాదం కాకుండా వారు లోకాన్ని కోరుకున్నారు. అంటే వారు విశ్వాసంతో కాకుండా వెలిచూపుతో నడుచుకోవడం వలన ఇక్కడ ఏంటంటే వారు దేవునికి కొంచెం దూరం అయ్యారు. సో ఆ షిఫ్ట్ గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. సో మనం ఏమేమి విషయాలు నేర్చుకోవచ్చు అనేది ఈరోజు మనం చూద్దాం. సో మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మనం మొదటి వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులే, లంచములు పుచ్చుకొని న్యాయంను త్రిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజుని నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఇశ్రాయేల్ పైన ఇప్పుడు ఇక్కడ సమూయేలు న్యాయాధిపతిగా ఉండేవాడు. అయితే ఇక్కడ ఏంటి, ఆయన కొంచెం వృద్ధుడయ్యేసరికి తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించారనమాట. సో ఒకరేమో యోవేలు, ఇంకొకరేమో అబీయా. అయితే ఇక్కడ ఏంటి, వారిద్దరూ జనులతో సరిగ్గా ప్రవర్తించట్లేదన్నమాట. అంటే లంచాలు పుచ్చుకుంటూ జనులతో సరిగ్గా ప్రవర్తించక, పోనీ దేవుని యాజక ధర్మం చొప్పున జరిగించక, సో వారికి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారనమాట. సో యాక్చువల్గా ఇక్కడ సమూయేలు చేసిన తప్పు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏలీ చేసిన తప్పే మనకు గుర్తొస్తుంది. సో యాక్చువల్గా మనము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం డిస్కస్ చేసేటప్పుడు కూడా ఇది తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఏలీ తన కుమారులను సరిగ్గా పెంచలేకపోయాడు. అంటే ఇక్కడ ఏంటి, ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ ఆయన కరెక్ట్గా జీవించాడు. అంటే ఆయన దేవుని ధర్మశాస్త్రం చొప్పున, యాజక ధర్మం చొప్పున జరిగిస్తూ ఆయన కరెక్ట్గా దేవుని ముందర నడుచుకున్నాడు. అయితే ఇక్కడ ఏంటి, ఆయన కుమారులను అదే విధంగా పెంచకపోవడం వలన ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఇశ్రాయేలీలకు వారికి అంతగా దేవుని పైన భక్తి తగ్గిపోయి వారు ఎలాగ దేవుని మార్గం నుండి తప్పిపోయారో అవన్నీ మనం చూసాము. ఆ తర్వాత దేవుడైన యెహోవా వారు సమూయేలుని న్యాయాధిపతిగా నిర్ణయించి ఎలాగ ఫిలిష్తీయులను వారి చేతి కిందికి తీసుకొచ్చారు అనేది మనం ప్రతి ఒక్కటి చూసామన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, సమూయేలు మేబీ తను చిన్నగా ఉన్నప్పుడు మందిరంలో ఏలీ కుమారులను చూసి ఉండవచ్చు, అనుకొని ఉండవచ్చు, ఓకే నేను ఏలీ కుమారులాగా ఉండకూడదు, నేను ఖచ్చితంగా దేవుని దయందు నేను వర్ధిల్లాలి, మనుషుల దయందు వర్ధిల్లాలని ఇక్కడ ఏంటి, దేవుని ధర్మశాస్త్రం చొప్పున, దేవుని మాట చొప్పున ఖచ్చితంగా నడుచుకుంటూ వచ్చాడనమాట. అయితే ఇక్కడ ఏంటి, సేమ్ ఏలీ వల్ల ఆయన కుమారులను సరిగ్గా పెంచలేకపోయాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, దానివల్ల యాక్చువల్గా దీనికి ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటి, ఇశ్రాయేలీలు ఇక్కడ మనుషులను చూస్తున్నారు అన్నమాట. ఎవరిని, సమూయేలు కుమారులైన యోవేలును అబీయాని చూసి ఇక్కడ ఏమంటున్నారు, అసలు మాకు యాజకులే వద్దు, లోకధర్మం చొప్పున, సో మన చుట్టూ ఉన్న దేశాల లాగా వారికి ఎలాగైతే రాజులు ఉన్నారో మాకు కూడా రాజును దయచేయండి అని ఇక్కడ సమూయేలుకి వచ్చి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఒక్కొక్కసారి కూడా మనం ఇలాగ చేస్తుండవచ్చు. సో ఎవరైనా విశ్వాసిని చూసో, లేకుంటే ఎవరైనా దైవజనులను చూసో, సో వారు ఏదైనా అనుకోకుండా తప్పు కానీ ఏదైనా పాపం కానీ జరిగించినప్పుడు మనలో కొంతమంది ఏమనుకుంటారు, దైవజనులే పాపం చేస్తే, ఇంత గొప్ప విశ్వాసులైన వీరే పాపం చేస్తే మనం ఎంత, అసలు యేసు ప్రభు వారు ఉన్నారో లేదో, ఆయన గొప్ప దేవుడో
కాదో, ఆయన మంచివాడో కాదో అని ఇలాగ రకరకాలుగా మనకు వస్తుంటాయి అన్నమాట. సో మనం ఈవెన్ లోకంలో కూడా చూడవచ్చు అనమాట. సో కొంతమంది విశ్వాసులను చూపించి, చూడు ఇలాగ యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎలాగున్నారు, సో వారు చెడ్డవారు, అంటే ఆ దేవుడు కూడా మంచివాడు కాదు, ఆ దేవుడు కూడా చెడ్డవాడు అనే విధంగా కొంతమంది యేసు ప్రభు వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుండవచ్చు. అయితే ఇక్కడ మనం యాక్చువల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, మన విశ్వాసము అనేది యేసు ప్రభు వారి పైన ఉండాలి కానీ మనుషుల పైన కాదు. అంటే మనుషుల పైన ఆధారపడే విధంగా ఉండకూడదు. ఎందుకంటే మనుషులమందరం కూడా ఇక్కడ ఏంటి, మనం ఈ మాంసంలో ఉన్నప్పుడు, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎవరైనా పాపం చేయొచ్చు, ఎవరైనా తప్పు చేయొచ్చు. సో ఎంతటి గొప్ప వ్యక్తి అయినా, సో ఎంత గొప్ప ర్యాంక్ ఉన్నా, ఎంత గొప్ప హోదా ఉన్నా, లేకుంటే ఎన్ని మర్మాలు తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎవరైనా సరే పాపం అనేది చేయవచ్చు, ఎవరైనా తప్పు అనేది చేయవచ్చు. కాబట్టి మన విశ్వాసం అనేది మనుషుల పనుల పైన ఆధారపడి ఉండకూడదు. సో అది యాక్చువల్గా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. అంటే కోర్స్ మనకు నచ్చిన వారు ఉండవచ్చు, అంటే మనకు తెలిసిన విశ్వాసులు ఉండవచ్చు, అంటే వారికి చాలా జ్ఞానం ఉండవచ్చు, లేకుంటే మనకు తెలిసిన దైవజనులు ఉండవచ్చు. సో వారి వల్లనే మనం రక్షింపబడి ఉండొచ్చు, లేకుంటే వారి వల్లనే మనం జ్ఞానం కలిగి ఉండవచ్చు, వారి వల్లనే మనం ఆశీర్వదింపబడి ఉండొచ్చు. ఎస్, మనం అంటే ఇక్కడ ఏంటి, దైవజనులను మనం గౌరవించాలి, విశ్వాసులను మనం గౌరవించాలి, అందరితో ప్రేమగా ఉండాలి. అయితే మన విశ్వాసాన్ని వారిపైన ఆధారపడేలాగా ఉండకూడదు. అంటే వారు చేసే పనులపైన, వారు చేసే కార్యాలపైన, సో వారిపైన మన విశ్వాసం అనేది ఆధారపడకుండా యేసుప్రభు వారు మన జీవితంలో ఎలాగ పనిచేస్తున్నారు అంటే, నేను ఆయనకు ప్రార్థన చేసిన వెంటనే ఓకే నాకు ఈ సో అండ్ సో సంవత్సరంలో ఆయన నాకు స్వస్థతనిచ్చారు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ నాకు అప్పులు ఉంటే ఆయన విడుదల ఇచ్చారు, లేకుంటే ఆయనకు నేను ఇలాగ ప్రార్థన చేసినప్పుడు సో పోయిన నెలలో నాకు ఇలాగ ఉద్యోగం దయచేశారు. సో ఇలాగేంటి, ఆయన మన జీవితాల్లో ఏవేవైతే కార్యాలు చేశారో అవన్నీ మనం గుర్తుంచుకొని, సో 1 by 1 ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో జీవిస్తూ మనం ముందుకు సాగాలి. సో మనం కృతజ్ఞతగా లేకుంటే మనం ఇలాగ ఇశ్రాయేలీలాగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. సో ఇశ్రాయేలీల జీవితంలో చూసుకున్నట్లయితే ఏంటి, మనం పోయిన అధ్యాయంలోనే చూసుకున్నాం అనమాట. సో వారు ఎలాగైతే వారి హృదయాలన్నీ దేవుని ముందర కుమ్మరించినప్పుడు ఎలాగ ఫిలిస్తీయులను దేవుడైన యెహోవా వారు ఓడించారు, ఇశ్రాయేలీల చేతి క్రిందికి ఎలాగ ఫిలిస్తీయులను అనగొట్టారు అనేది మనం ప్రతి ఒక్కటి చూసాం. సో ఇక్కడ ఏంటి, ఇశ్రాయేలీలు అవన్నీ మర్చిపోయి ఇక్కడ కేవలం 2 వ్యక్తులను చూసి, సో న్యాయాధిపతులుగా యాజకులుగా ఉన్న 2 వ్యక్తులను చూసి వారు సరిగ్గా ప్రవర్తించడం లేదని ఇక్కడ ఏంటి డైరెక్ట్గా దేవుడైన యెహోవా వారి యాజకులనే, న్యాయాధిపతులనే ఇక్కడ పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నారు. సో వారు యాక్చువల్గా ప్రార్థన చేయాల్సిందేంటి, దేవా ఇప్పుడున్న న్యాయాధిపతులు, సో వారిద్దరు యోవేలు, అబియా, వారు సరిగ్గా తీర్పు తీర్చడం లేదు, వారు సరిగ్గా యాజక ధర్మం పాటించట్లేదు, కాబట్టి మాకు మీ చిత్తానుసారంగా ప్రవర్తించే యాజకులను దయచేయండి. సో వారు మనుషులకు కరెక్ట్గా తీర్పు తీర్చాలి, వారు మీ జ్ఞానంతో నింపబడిన వారై ఉండాలి, వారు యాజక ధర్మం చొప్పున, మీరు నియమించిన ధర్మం చొప్పున కరెక్ట్గా జరిగించే వారిని దయచేయండి అని ప్రార్థన చేయాల్సింది పోగా వారు దేవుడైన యెహోవా వారు వారికి చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఇక్కడ ఏమని అడుగుతున్నారు, సో లోకంలో అన్ని దేశాలకు ఉన్నట్టు మాకు కూడా రాజును దయచేయండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా మనం 6వ వచనం నుండి కూడా చూసుకున్నట్లయితే సో దేవుడు దీనికి ఎలాగ రెస్పాండ్ అయ్యారు, సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి కనుక చూసుకున్నట్లయితే, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివే వారికి దృఢంగా తెలియజేయుము. సో ఇక్కడ ఈ వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి, సో సమూయేలు అది వినంగానే బాధపడ్డాడు. సో ఆయనకు ఆ విషయం ప్రతికూలంగా ఉంది. అయితే దేవుడైన యెహోవా వారిని ప్రార్థించినప్పుడు దేవుడైన యెహోవా వారికి కూడా అది ప్రతికూలంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా వారు చెప్తున్నారు, సో ఇదేం కొత్త కాదు, వారు ఆల్రెడీ నేను ఐగుప్తులో నుండి వారిని విడిపించిన తర్వాత గొప్ప గొప్ప కార్యాలు జరిగించి గొప్ప తెగుళ్ళు నేను ఐగుప్తు పైన తెచ్చి నేను వారిని విడిపించిన తర్వాత కూడా వారు నన్ను విసర్జించారు. సో వారు ఎప్పుడు ఎలాగైతే చేస్తూ
వచ్చారో నీ విషయంలో కూడా అలాగే జరిగిస్తూ వస్తున్నారు. అయినా వారికి ఒకసారి వినిపించు. సో వారిపైన ఏలబోయే రాజు ఎలాగ ఉండబోతున్నాడు అనేది ఇక్కడ వారికి వినిపించమని ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తున్నారు. సో దేవుడైన యెహోవా సమూయేలు ద్వారా వినిపించిన మాటలు కనుక మనము 10వ వచనం నుండి చూసుకున్నట్లయితే, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనుచు కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యంలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయం తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సో ఇక్కడ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇశ్రాయేలీలు విశ్వాసంని బట్టి కాక వెలిచూపుని బట్టి పోతున్నారు. సో కేవలం ఇద్దరు యాజకులు సరిగ్గా యాజక ధర్మం జరిగించకపోవడం వలన, కేవలం ఇద్దరు న్యాయాధిపతులైన ఇక్కడ యోవేలు అబియా వారు కరెక్ట్గా న్యాయం తీర్చకపోవడం వలన ఇక్కడ వారు ఏకంగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవుళ్ళకు దేవుడు అయినటువంటి దేవుడైన యెహోవా వారిని వారు విసర్జిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ వారు రాజు కావాలని అడుగుతున్నారు, కరెక్టే. సో ఇక్కడ దేవుడైన యెహోవా వారు చెప్తున్నారు అనమాట. సో మీ మీద ఏలబోవు రాజు ఎలాంటి వాడు అంటే, సో మీ ఆయన రథాలని అంటే ఆ రాజు రథాలని నడపడానికి మనుషులను తీసుకుంటాడు. అలాగే ఆ రథంలో ముందర ఆయుధాలు పట్టుకొని పరిగెత్తుతారు. అలాగే గుర్రంల పైన మనుషులు ఉండడానికి మనుషులను తీసుకుంటారు. మీలోని ఆడవారిని తీసుకొని ఇలాగ భక్ష్యకారులుగా వంట పని వారిగా ఉంచుతాడు. అండ్ అలాగే మీ ద్రాక్ష తోటల్లో మీ తోటలన్నిట్లో 10వ భాగం ఇవ్వాలి. అండ్ ఇలాగ ఏంటి యుద్ధంలో యుద్ధానికి తీసుకువెళ్తాడు. సో ఇక్కడ ఏంటి చూసుకున్నట్లయితే రాజుకు అన్ని బెస్ట్ వెళ్ళిపోతాయి. సో మీ దగ్గర శ్రేష్టమైనవి ఏవి ఉండవో, సో ఈ దేశం మొత్తంలో మీ దగ్గర శ్రేష్టమైనవి ఏవేవైతే ఉంటాయో అన్ని రాజుకే చెందుతాయి. సో మీ కుమార్తెలు మీ దగ్గర ఉండవు, మీకు మీ దగ్గర ఉండే శ్రేష్టమైన వస్తువులు ఏవి మీ దగ్గర ఉండవు. సో అన్ని రాజు తన రాజ్యంలో ఉంచుకుంటాడు. సో యాక్చువల్గా మనము క్రిస్మస్ ఆరాధన రోజు కూడా మనం ఈ మెసేజ్ చూసుకున్నాం ఏంటంటే, లోకంలో ఏలే రాజుకి ఎలాగ ఉంటుంది, యేసు ప్రభువారు రాజుగా కలిగి ఉంటే ఎలాగ ఉంటుంది అనేది మనం చూసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, యేసు ప్రభువారేమో అందరితో ప్రేమగా ఉంటారు. సో ఎవరిని ఆయన భయపెట్టారు, అందరితో ప్రేమగా మాట్లాడుతూ అండ్ అలాగే మనుషుల కోరికలు తీరుస్తూ మనం ఇంకా ఈవెన్ లూకాసు వార్తలో చూసాం. సో ఎలాగ ఆయన ఏమంటారు, మీలో గొప్పవాడై ఉండగోరువాడు సేవకుడై ఉండవల్లని ఆయన ఎలాగ సేవకుడిలాగా ఉండి ఆయన నిరూపించారు. సో ఇవన్నీ మనం చూసుకున్నాం. సో లోకంలో రాజు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, అన్నిటికంటే శ్రేష్టమైన వస్త్రాలు వేసుకుంటాడు, అన్నిటికంటే శ్రేష్టమైన వాహనాల్లో ప్రయాణిస్తాడు, అన్నిటికంటే శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తాడు. సో ఇలాగేంటి తనకు కావాల్సినవన్నీ తన ఎదుట ఉంటుంది. సో మనుషులను భయపెట్టాలనుకుంటే ఆయన భయపెట్టవచ్చు. సో ఇలాగ చూసుకున్నట్లయితే ఏంటి, లోకంలో రాజులు అనేక మందిని వారికి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంటే రాజు అంటే భయపడాలి, రాజు అంటే మనము తల ఉంచి ముందుండాలి. సో ఇలాగేంటి మనం చూసుకున్నట్లయితే లోకంలో రాజు ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ మనం చూస్తున్నాం కూడా ఏంటంటే కొంతమంది రాజులు ఎలాగ తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మనుషులను. సో అవన్నీ మన కళ్ళ ముందర మనం చూస్తూనే ఉన్నాం అనమాట. కానీ యేసుప్రభు వారు అయితే ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు అందరినీ ప్రేమిస్తారు, అందరి కోరికలు తీరుస్తారు. ఎవరైనా సరే ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు కనుక చూస్తే ఏంటి, ఇక్కడ దేవుడైన యెహోవా వారినే వారు అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు. సో
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అండ్ అలాగే దేవుళ్ళకు దేవుడు. ఇంకా ఇక్కడ ఒక మాట అంటారనమాట, ఏంటంటే మేము యుద్ధానికి పోయినప్పుడు మా ముందర యుద్ధంలో నడవడానికి రాజు కావాలని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా వారికి రాజుగా ఉన్నప్పుడు వారు యుద్ధమే ఏమంతా చేయకుండా దేవుడైన యెహోవా వారే వారి ముందర ఉండి ఇలాగ ఫిలిస్తీన్లను కావచ్చు, లేకుంటే ఆ కాలంలో ఐగుప్తీయులను కావచ్చు, అందరిని ఓడించి వీళ్ళు ఎవరికి ఒక దెబ్బ తగలకుండా, ఒక గాయం తగలకుండా, వారి చెప్పులు కూడా అరగకుండా ఇన్ని గొప్ప అద్భుతాలు జరిగించినప్పుడు వారు ఇక్కడ స్టిల్ ఏమంటున్నారు, మేము యుద్ధం చేయడానికి మా ముందర రాజు కావాలి అంటున్నారు. సో దేవుడైన యెహోవా వారు ఏమంటున్నారు, యుద్ధం అంతా నాదే అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఇశ్రాయేలీలు అసలు అది గ్రహించట్లేదు. సో ఇక్కడ లోకపు రాజు కలిగి వారు యుద్ధానికి వెళ్తే ఏంటి, వారిలో కొంతమంది గాయపడతారు, కొంతమంది మరణిస్తారు, కొంతమంది చాలా ఎక్కువగా గాయపడి వారు ఇంకా ఏమంటారు కొన్ని అవయవాలు కోల్పోవడం. సో ఇలాంటి లాస్ అనేది, డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. బట్ స్టిల్ వారు అవన్నీ వదిలేసి మాకు లోకంలో ఉన్న విధంగా మాకు రాజు కావాలి అని సింపుల్గా అనేస్తున్నారు. సో ఇక్కడ కీలకమైనది ఏంటంటే వారు దేవుడైన యెహోవా వారు చేసిన కార్యాలను గుర్తుంచుకోవట్లేదు కాబట్టి, దాన్ని బట్టి ఆయనకు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు కాబట్టి వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. సో మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటేంటంటే మనము విశ్వాసులు కావచ్చు, లేకుంటే దైవజనులే కావచ్చు, పాస్టర్సే కావచ్చు, వారు ఏదైనా అనుకోకుండా తప్పు కానీ పాపం కానీ చేస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం యేసుప్రభు వారిని విడిచిపెట్టడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, ఓకే వారు కూడా మాంసంలోనే ఉన్నారు, వారికి కూడా శరీరం ఉంది, సో వారు కూడా ఏదైనా తప్పు చేయొచ్చు. అఫ్ కోర్స్ దేవుడు వారిని విడిచిపెట్టాడు, వారిని త్రోసివేయరు. సో వారిలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వారికి పశ్చాత్తాపాన్ని కలుగజేసి ఆ పాపంలో నుండి బయటకు వచ్చేలాగా చేస్తారు అనేది యాక్చువల్గా గుర్తుంచుకొని, మన జీవితంలో ఆయన చేసిన మేళ్ళని బట్టి మనం ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో జీవిస్తూ మనం ఆయనతో కొనసాగాల్సింది పోయి మనలో కొంతమంది దేవుడిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. సో అలాగా మనం చేయకూడదు. ఇశ్రాయేలీలు ఈ అధ్యాయంలో చేసినట్టు మనం చేయకూడదు. సో క్రితం అధ్యాయంలో 7వ అధ్యాయంలోనే అక్కడ క్లియర్గా వారి హృదయాలన్నీ కుమ్మరించి వారు ఉపవాసం ఉండి వారు ఏడ్చి గోనె పట్ట కట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడైన యెహోవా వారు ఫిలిస్తీన్లను వారి చేతి క్రిందికి తెచ్చారు. సో అంతలోనే మర్చిపోయి ఇక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఏవో తప్పులు చేస్తున్నారని ఇక్కడ ఏకంగా దేవుడైన యెహోవా వారిని వద్దంటున్నారు. సో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడినే వారు ఏకంగా రిజెక్ట్ చేస్తున్నారు. సో మనం ఎప్పుడు కూడా అలాంటి ప్రమాదకరమైన స్థితికి మనం వెళ్ళకూడదు. సో మన విశ్వాసం అనేది ఎదుటి వారి క్రియల్ని బట్టి కాక, అంటే వారి క్రియలపై ఆధారపడకుండా మన జీవితాల్లో ఆయన ఏం చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మనం ఆయన జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతా భావంతో ఆ విధంగా మనం ముందుకు సాగాలి. సో ఇక్కడ క్లియర్గా ఇశ్రాయేలీలు కనుక చేసింది చూసుకున్నట్లయితే అది చాలా విచారం కలిగించేది, అది చాలా బాధాకరమైనది. సో మనం ఎప్పుడు కూడా అలాగే చేయకూడదు. సో ఇది చూసిన తర్వాత దేవుడైన యెహోవా చాలా బాధపడి ఉంటారు, నేను ఇంతగా వీరిని కాపాడుతున్నానే, కానీ ఎందుకు వీరు ఇలాగ చేస్తున్నారని ఖచ్చితంగా ఆయన బాధపడి ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీలకు చెప్పాడు, సో ఇలాగ మీ శ్రేష్టమైనవన్నీ తీసుకుంటాడు రాజు, మీ మనుషులందరినీ ఆయన ఉంచుకుంటాడు. సో రథాల ముందర పరిగెత్తేదంటే ఇక్కడ ఏంటి, ఎంత కష్టం అది. సో ఇక్కడ గుర్రాలు ఎంత ఫాస్ట్గా పరిగెత్తాయి, ఆ రథాల ముందర మనుషులు కూడా పరిగెత్తడానికి ఉండాలి అని ఇక్కడ ఉందన్నమాట. అంటే ఎంత కష్టమైన ఉద్యోగాలు, ఎంత నష్టం కలిగించే పనులు. సో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోవచ్చు, ఎంతమందికి అవయవాలు కోల్పోవచ్చు, ఎంతమంది గాయపడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఇశ్రాయేలీలు అవేమీ పట్టించుకోకుండా ఇద్దరు చేసిన తప్పును బట్టి అసలు మాకు దేవుడే వద్దనే విధంగా వారు మాట్లాడుతున్నారు. సో మనం చివరి వచనాలు కూడా చూసి మనం ఈ అధ్యాయం కన్క్లూడ్ చేసుకుంటే, సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజుని నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామంలకు పొండని ఇశ్రాయేలీలకు సెలవిచ్చెను. సో ఇక్కడ ఏంటి, ఇశ్రాయేలీలు కూడా ఫిక్స్ అయిపోయారు కాబట్టి దేవుడైన యెహోవా వారు కూడా సమూయేలుకి చెప్తున్నారు అనమాట. సో ప్రవక్త అయినటువంటి సమూయేలుకి ఓకే వారి మాట వినుము, వారు చెప్పిన ప్రకారం జరిగించమని ఇక్కడ దేవుడైన యెహోవా వారు చెప్తున్నారు. సో మనం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన చిత్తానుసారంగా కాకుండా మనకు నచ్చిన దాని గురించే మనం పదే అదే కావాలనుకున్నప్పుడు ఇంకా దేవుడు కూడా ఇచ్చేస్తాడు, సరేలే కానీలే అని. సో ఇక్కడ ఓకే ఇశ్రాయేలీలు చేసిన తప్పే, అండ్ అఫ్ కోర్స్ తర్వాత అధ్యాయాల్లో కూడా మనం తెలుసుకోవచ్చు స్టిల్ ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి
ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి స్టిల్ ఆయన ఇశ్రాయేలీలను ఇంకా విడిచిపెట్టకుండా, సో ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా ఫెయిత్ఫుల్గా ఇశ్రాయేలీలకు ఆయన ఇంకా ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. అఫ్ కోర్స్ దానికి అర్థం మనం ఆయనను విడిచిపెట్టి పాపాలు చేయాలని కాదు, కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనల్ని అంతగా ప్రేమించే దేవుడు, అంత నమ్మదగిన దేవుడు మనకున్నప్పుడు మనం ఆయనను బాధ పెట్టే పనులు మనం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఏ విషయంలోనైనా సరే మనం ఆయనకు ప్రాధాన్యతనిచ్చి, సో ఇక్కడ ఏంటి ఇశ్రాయేలీలకు ఆయన రెండో ఛాన్స్ కూడా ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఫస్ట్ సమూయేలుకి ఇలాగ చెప్పినప్పుడు నన్నే విసర్జిస్తున్నారని చెప్పి, అయినా వారికి చెప్పు, ఓకే వారి రాజు ఇలాగ ఉంటాడు, అండ్ ఆ తర్వాత రాజు ఇలాగ ఏదైనా తప్పు చేస్తే మీరు నన్ను మొరపెడితే నేను వినను అని వారికి చెప్పు అంటే, అయినా పర్లేదు మాకు రాజే కావాలంటున్నారు. అంటే ఏంటి, దేవుడైన యెహోవా మా మొర వినకపోయినా పర్లేదు, మాకు మాత్రం రాజు కావాలనే విధంగా ఆ దుస్థితికి ఇక్కడ ఇశ్రాయేలీలు చేరారు. సో మనం ఎవరం కూడా అలాంటి దుస్థితికి చేరకూడదు. మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే, మన చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వివాహంలో కావచ్చు, లేకుంటే మనం చేసే బిజినెస్లో కావచ్చు, మనం ఏ పని చేస్తున్నా సరే దేవునికి మనం ప్రాధాన్యతనివ్వాలి. సో ఆయన చెప్పిన తర్వాతే మనం ఏ పనినైనా జరిగించాలి. ఆయన సహాయ సహకారాలతోనే మనం ఆ పనులు అనేవి జరిగించాలి. సో అలాగ జరిగించినప్పుడు మనం ఇశ్రాయేలీలు అధ్యాయంలో ఎలాగ చేశారో అలాగా కాకుండా మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారమే, మనం కూడా ఆయనను విశ్వసిస్తూ మనం కూడా ఆయనను విడిచిపెట్టకుండా మనం ముందుకు సాగువారం అవుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవ, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ద్వారా ఈరోజు మాతో గొప్పగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఇశ్రాయేలీలు ఈ విధంగా ఈ అధ్యాయంలో ప్రవర్తించిన విధంగా మేమెవ్వరం కూడా ప్రవర్తించకుండా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. వారికి మీరు రాజు ఇలాగా ఉంటాడు, ఆ తర్వాత మీరు మొరపెట్టినా నేను వినను అని చెప్పినప్పటికీ వారు మిమ్మల్ని బేఖాతరు చేసి, వారు మిమ్మల్ని పట్టించుకోకుండా, వారు ఎలాగైతే రాజు కావాలన్నారో మేము ఎప్పుడు కూడా అలాంటి దుస్థితికి చేరకుండా, మేము ఎప్పుడు కూడా మేము మీ పైన విశ్వాసంతో, మీ పైన ప్రేమతో మేము మీతోనే నడుచుటకు సహాయం చేయండి. మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మీకే మేము ప్రాధాన్యతనిస్తూ, మీరు చెప్పిన తర్వాతే మేము ఏ పనినైనా జరిగించుటకు సహాయం చేయండి. ఎవరో వ్యక్తులు అంటే విశ్వాసులు కావచ్చు, దైవజనులు కావచ్చు, వారు ఏదైనా అనుకోకుండా ఏదైనా తప్పు పాపం చేసినప్పుడు వారిని తీర్పు తీర్చడం కానీ, లేకుంటే వారు చేసిన పనిని బట్టి మేము మిమ్మల్ని విడిచిపెట్టడం కానీ మేము జరిగించకుండా, మీరు మా జీవితంలో ఎలాంటి కార్యాలు అయితే జరిగించారో ఆ కార్యాలన్నింటినీ మేము గుర్తుంచుకొని ఏది కూడా మేము మర్చిపోకుండా ప్రతి ఒక్క దాని విషయమే మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆ విధంగా కృతజ్ఞతా భావంతో మేము మీ పట్ల జీవించటకు శక్తినిచ్చి సహాయం చేయండి తండ్రి. మా జీవితాల్లో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, ఎవరు ఎలాగ ఉన్నా సరే మేము మాత్రం మిమ్మల్నే పూజిస్తాము, మిమ్మల్నే ఆరాధిస్తాము, మిమ్మల్నే స్తుతిస్తాము అనే మైండ్ సెట్లో మేము జీవించటకు సహాయం చేయండి తండ్రి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకు దేవుడైన మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా, మేము ఎప్పటికీ కూడా మేము కావచ్చు, మా తరాలు కావచ్చు, మిమ్మల్నే ఫాలో అయ్యే వారంగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఎందుకంటే మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకు దేవుడు కాబట్టి ఈవెన్ మా కొరకై లోకంలో రాజులను, లోకంలో ప్రభువులను కూడా మార్చివేయగలుగుతారు, వారి హృదయాలను మార్చివేయగలుగుతారు అని తెలియజేశారు. కాబట్టి మేము సుప్రీం అథారిటీ, సుప్రీం పవర్ అయిన మిమ్మల్ని ఎల్లప్పుడూ నమ్ముకొనుటకు, మా తరాలు ఎవరు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని అందరి కళ్ళ ఎదుట గొప్పగా ఆరాధించుటకు, మీ కొరకై గొప్ప సాక్షులుగా జీవించుటకు, అందరికీ అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసము ఎదుటివారి పనులపైన, ఎదుటివారి విశ్వాసం పైన, అంటే వారు ఎంత గొప్పవారైనా సరే మనం వారి పనులపైన, మనం దేవుని పైన విశ్వాసం ఉంచే ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడి, సో ఆయన నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగించారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆయననే నమ్మాలి, ఆయననే ఆరాధించాలి, నా తరాలన్నీ కూడా ఆయననే ఆరాధించాలి అనే విధంగా మనం అందరం ముందుకు సాగాలి. సో ఇప్పుడు మనము ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ఈ కూడికను ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాం. యెహోవా మా బలమా, నీవే కదా నా ధీమా,
గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్న మాత్మాగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం దేవుని దూతయే కావలి కాయుచు కాచును మా గుడారం. గొర్రెపిల్ల రక్తాన్నే కంచెగా కలిగున్న మాత్మాగ్ని అభిషేకం మాకు అగ్ని ప్రాకారం దూతల సైన్యమే రక్షణ వలయమై చేయును మాకు సాయం. మేం రారాజు పిల్లలమై ఉండగా పరలోకమే మా వెంట నడువగా మా ప్రభు మహిమ మాపై కనిపించగా శత్రువాయుధము వెనుతిరిగి కూలదా. ప్రభునీతే మా కవచం ప్రభునామం మా దుర్గం యేసే మా బలం మా బలం తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం. యెహోవా మా బలమా నీవే కదా మా ధీమా. యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా. 10,000 మంది దండెత్తి వచ్చిన భయము మాకు కలుగనీయడు. వేవేల మందియే మా ప్రక్కన కూలిన అపాయము చేరనీయడు. 10,000 మందియే దండెత్తి వచ్చిన భయము మాకు కలుగనీయడు. వేవేల మందియే మా ప్రక్కన కూలిన అపాయము చేరనీయడు. దండే దిగినను లెక్క చేయము దండే దిగినను లెక్క చేయము పండుకొని నిద్రపోతాం. మహోన్నతుని చాటున విశ్రమించి మేం విశ్రాంతి పొందుకుంటాం. మేం పండుకొని నిద్రపోయి లేవగా కండ్ల ముందు నిలుచు మాకు రక్షణ. శత్రువులను ముంచేసి అస్త్రములను తుంచేసి రథములను కాల్చేసి జయము మాకు ఇచ్చినట్టు యేసే మా బలం మా బలం తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం. యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా. యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా. అభిషిక్త ప్రవక్తలను ముట్టనే రాదని అపవాదికి ఆజ్ఞ ఇచ్చగా మము తాకితే తన కంటి గుడ్డు తాకినట్టని శత్రువుని హెచ్చరించగా. అభిషిక్త ప్రవక్తలను ముట్టనే రాదని అపవాదికి ఆజ్ఞ ఇచ్చగా మము తాకితే తన కంటి గుడ్డు తాకినట్టని శత్రువుని హెచ్చరించగా. మరణదూత మమ్మును దాటి వెళ్ళిపోవును మరణదూత మమ్మును దాటిపోవును యేసుని రక్తం చూచి. ఏ తెగులును మా గుడారము సమీపించనీరదు వచ్చి. వేట కాని ఉరులు ప్రభువు తెంచెను నరక పాశములను త్రుంచి వేసెను. రాత్రివేళ భయమైన పగటివేళ బాణమైన చీకటిలో తెగులైన హాని మాకు చేయలేవు. యేసే మా బలం మా బలం తన ఆత్మతో నింపిన యేసే మా బలం మా బలం. యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా. యెహోవా మా బలమా నీవే కదా నా ధీమా. హల్లెలూయా. దేవుడైన యెహోవారే మన బలము మన కోట మన దుర్గము అన్నీ. సో మనం తప్పక దేనికి భయపడక దేనికి జడియక ఆయన నామం పేరిట మనకు రక్షణ ఉంది. ఆయనను నమ్ముకొని ఉంటే మనకు ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదు. మనం ధైర్యంగా జీవించవచ్చు అని మనము ఖచ్చితంగా మనం నమ్మితే మనకు భయపడవలసిన అవసరం అంటూ ఏదీ లేదు. సో మనం దేనికి భయపడక దేనికి జడియక ఆయనను మనం నమ్ముకుంటూ మనము ఆయన వలె ముందుకు సాగుతూ తప్పక మనము విజయాన్ని పొందుకుంటామనే విశ్వాసం కలిగి ఉండి ముందుకు సాగుదాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెసెస్ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.